తల్లిదండ్రులారా, ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. ఎట్లా రాస్తావోనమ్మా, నీ ముఖాన్ని లచ్చలు పోసి అనవాకు, నీ లచ్చలకు దండం అమ్మా. అట్లాంటి పదాలు వాడవాకండి. ధైర్యంగా రాయి తల్లి, ధైర్యంగా రాయనానా. శక్తి లోపం లేకుండా చదివావు, రాయిరా. ఆ తర్వాత దేవుడి చిత్తం నాన్న, దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా పర్వాలేదు, మనం స్వీకరిద్దాం అని బిడ్డకి భరోసా ఇవ్వు. బిడ్డకి భరోసా ఇవ్వు, అప్పుడు ధైర్యంగా రాయగలుగుతారు. ముందుగానే వాళ్ళ గుండెల్లో భయాన్ని నింపొద్దు. ఏమైతుంది అయింది రాయమ్మా, ఫ్రీగా రాయని చెప్పు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పిరిగితనం నూరిపోసి తేడా వచ్చిందా ఇక అంతే సంగతులను ఎట్లాంటి ముచ్చట్లు చెప్పొద్దు. పిల్లల్ని పాడు చేయొద్దు, ఓకేనా? నా పిల్లలకి నేను అంతే చెప్తాను, ఆత్మీయ బిడ్డలు కూడా అంతే చెప్తాను, ఓకేనా? రైట్. చదువు మన జీవితంలో ఒక భాగం, అంతేగాని టోటల్గా చదివే మన లైఫ్ కాదు. అర్థమైందా? ఈ లోక సంబంధ చదువు కొంతవరకే, ఇదిగో మన అసలు చదువు ఇది. ఫినిషింగ్ టచ్ ఒక మాట, అసలు అచ్చంగా ఒక మాట, ఒక అంశం అయినా సరే మీకు లక్కీ ఛాన్స్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక్కటి కానీ ఒకటి స్టడీ చేస్తే లోకములో ఉన్న చాలా వరకు చదివేసినట్టే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో థియాలజీ, ఏంజిలాలజీ, డీమనాలజీ, హ్యూమనాలజీ, ఆస్ట్రాలజీ, అర్థమైందా? ఇప్పుడు ఎన్నాలజీలు వచ్చినాయి, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులోనే సోషల్, ఇందులోనే సంగీతం, ఇందులోనే సామాన్య శాస్త్రం, సైన్సు, ఇందులోనే మరి డీమనాలజీ అంటే దయ్యాలను కూర్చున్న విషయాలు, ఏంజిలాలజీ అంటే దేవదూతలను కూర్చున్నటువంటి విషయాలు, హ్యూమనాలజీ అంటే మానవ సైకాలజీ, మనిషి మనస్తత్వాన్ని కూర్చున్న విషయాలు, థియాలజీ అంటే థియోస్ అంటే దేవుని కూర్చున్న జ్ఞానం. ఇట్లాగా వ్యవహార సంబంధ బాంధవ్యాలు, సామాజిక స్పృహ, రాజకీయ చతురత, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం. హలో, పరిశుద్ధ ఒక్క బైబిల్ గ్రంథంలో మొత్తం నేను చెప్పినవన్నీ ఉన్నాయి. అందుకే చెబుతున్నాను, బైబిల్ చదివినోడు లోకంలో ఎవరికైనా సమాధానం చెప్తాడు, కానీ బైబిల్ను చదివినోడికి లోకంలో ఎవడు ఆన్సర్ చేయలేడు. అది దీని పవర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని చదివినోడికి ప్రపంచం ఆన్సర్ చేయలేదు, కానీ బైబిల్ని చదివినోడు ప్రపంచానికి ఆన్సర్ చేయగలుగుతాడు. అది దాని విలువ. అందుకే నేను 10th సరిగా రాయలేకపోయాను, నా ఫ్యూచరు ఏమో, అసలు ఈ దిగుళ్ళు తీసేసుకుంటారా తల్లి. అసలు చదువు నీ చేతుల్లో ఉంది, ఎప్పుడు నిత్య గ్రంథం బైబిల్ గ్రంథం ఉంది, ఇది నీకుంది. దేవునికి మహిమ. ఆ చదువు ఏంటంటే ఏదో ఉద్యోగం, ఏదో బతకడానికి మనుగడ కోసం అంతే. టోటల్ అదే లైఫ్ కాదు. మన చదువు ఈ చదవటం వచ్చిన దాకా వస్తే చాలు. కాబట్టి 10th పిల్లలు కానీ, తర్వాత ఎగ్జామ్స్ రాసే పిల్లలు, ఇంకా ఎవరైనా సరే అస్సలు భయపడొద్దు. నాన్న, చదువు మనం మనుగడ కోసం ఒక సాధనం, అంతవరకే. అవ్వచ్చు కాకపోవచ్చు, అయినా సరే కృంగిపోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి ధైర్యం చెప్తున్నా, ధైర్యంగా రాయి. ముందే భయపడే దడ ఆయాసం పెంచుకున్నావు అనుకో, తీరా అడగపోయేసరికి మొత్తం మర్చిపోతావు. అట్లా లేవద్దు. మా బడిలో నన్ను బాగా నమ్మి పాటల పోటీలో పెడితే మైకి తీసుకొని పాట మర్చిపోయా, భయపడి. ఇక మాస్టర్ చెప్పటం, నేను పాడటం, సగం పల్లవి చరణం అయిపోయేసరికి కాళ్ళు గడగడ వణికిపోయి అర్థమైపోయింది, ఇటు పడిపోయేటట్టున్నాడని. వదిలేరా కూర్చో అన్నాడు. పిరిగితనం అంత డేంజర్, భయం. అంటే చిన్నోడిని తెలియదు కదా, నాకేం తెలుసు, అసలు అంతమంది జనం ఉంటారు, ఫస్ట్ మైక్ నాకే ఇస్తారు, నా పేరు చదువుతారు, నాకేం తెలుసు. అట్లా భయం దెబ్బతీస్తుంది మనిషిని, ఓకేనా? భయపడద్దురా తల్లి, ఏమైతుంది నీకు తెలిసినంత రాయ్, ఆయనే చూసుకుంటాడు. అది ఎగ్జామ్ రాసే పిల్లల విషయంలో, జీవితంలో నలుగుతున్న వారి విషయంలో కూడా చెప్తున్నాను నేను. కృంగిపోవద్దు, దిగులు పడద్దు. నా తండ్రి నీకు దక్కించాలనుకుంటే అది ఎన్ని మెలికలు తిరిగినా సరే నీ చేతికి వచ్చింది. అది నా తండ్రి నీకు ఇవ్వకపోతే నువ్వు ఎంత గింగరాలు తిరిగినా రాదు నీకు. అట్లా అనుకోవాలి. ఆయన చిత్తం అయితే నాకు అందిస్తాడు, ఆయనకే స్తోత్రం. అది ఎన్ని మెలికలు తిరిగినా సరే నా దగ్గరకు వచ్చి ఆగాల్సిందే అని కూర్చో.
ఖచ్చితంగా వచ్చింది అంతే. దేవునికి మహిమ. నా తండ్రి ఇగిపోతే నాకు రాదు. నా గురించి నేను గందరగోళం ఏదైంది? ఏదైనా అంతే. ఆయనకి ముడిపెట్టి చూడు. ఏసైకి ముడిపెట్టు, ప్రశాంతంగా ఉంటాం. పరిశుద్ధ తండ్రి, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నా ప్రభా. బిడ్డలు రాయ సిద్ధమవుతున్నటువంటి ఎగ్జామ్స్లో జయము దయచేయండి. మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, నాయన వివేకము, ధైర్యము దయచేయండి. పిరిగితనం, భయం తీసివేయి. విశ్వాసమును బట్టి ధైర్యము దయచేయి. చక్కగా ధైర్యంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడని బిడ్డలు ధైర్యంగా, నిండు ధైర్యంతో రాసి జయం పొంది సాక్షులుగా రావాలి. ప్రభుజు అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.